హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా మగవారికి రతి పట్ల ఆసక్తి తగ్గిపోతుంది అని, సో దీనికి కారణాలు కూడా చాలా రకాలుగా చెప్తున్నారు. అయితే కొన్ని రకాలైనటువంటి కారణాలు నిజంగానే మగవారికి రతి పట్ల ఆసక్తిని తగ్గేలాగా చేస్తున్నాయి. సో ఆ కారణాలు ఏంటి? దీనికి కారణం నిజంగానే ఇంట్లో ఉన్నటువంటి భార్య వలన, లేదా బయట ప్రాబ్లమ్స్ వలన, లేదా ఇంకా వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అన్నిటి గురించి నిజాలు మాట్లాడుకుందాం. సో చాలా మంది కూడా నాకు కాల్ చేసి పడతారు, సార్ నాకు అన్ని విధాలుగా కూడా నేను హెల్దీగా ఉంటాను, లైంగిక పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాను, బట్ నాకు ఎలాంటి ఫీలింగ్స్ కలగడం లేదు, చేయాలన్న ఆసక్తి ఉంటుంది, ఆలోచనలు వస్తున్నాయి, కానీ సరిగ్గా చేయలేకపోతున్నాను, దీనికి కారణాలు ఏంటి అని కూడా చాలా. సో కొన్ని రకాలైనటువంటి ఇంట్లో ఉన్నటువంటి భార్య వల్ల కూడా కొంతమందికి ఇలాంటి సమస్యలు సహజంగానే తలెత్తుతున్నాయి. అయితే మనకు దీనికి సైంటిఫికల్గా ఎలాంటి ప్రూఫ్స్ లేకపోయినప్పటికీ మన ఆలోచన విధంగా మాత్రం ఖచ్చితంగా ఇవి కారణాలే అని కూడా నాకు కూడా అనిపించింది. సో ఇంట్లో భార్య వల్ల సార్ ఏంటి, ఇంట్లో భార్య వల్ల ఎందుకు కారణాలు, ఏంటి కారణం అని కూడా చాలా మంది కూడా ఆలోచిస్తూ ఉంటారు. అయితే దీనిలో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి భార్య వల్ల. అవి ఏంటి అని కూడా తెలుసుకుందాము. సో సహజంగా ఇల్లు కొన్ని మాట్లాడుకుంటే ఇవి అందరికీ సెట్ కాకపోయినా కొన్ని మాత్రం నేను చెప్పేది ఖచ్చితంగా చాలా మందికి సూట్ అవుతాయి. చాలా మంది దానివల్ల రైతులో నిరుత్సాహపడుతున్న వాళ్ళు కూడా ఉంటారు. మొదటి వచ్చేసి భార్యతో సరైనటువంటి సహకారం అందకపోవడం. అంటే రతి చేస్తున్నప్పుడు మగవారికి ఈక్వల్గా లేడీస్ కూడా సహకారం అందించినట్లయితే మగవారికి రతి పట్ల ఆసక్తి అనేది తగ్గిపోతుంది. ఏదో ఒక బొమ్మతో చేస్తున్నట్టు, ఏదో దీంతో చేస్తున్నటువంటి ఫీల్ అనేది వారికి కొద్ది రోజుల్లో కలిగిపోతుంది. సో దానివల్ల వారికి కూడా ఆసక్తి తగ్గడం అనేది సహజంగానే జరుగుతుంది. రెండవది వచ్చేసి ఇద్దరి మధ్యలో సరైనటువంటి అండర్స్టాండింగ్ లేకపోవడం, చిన్న గొడవలు, లేదా ఏదైనా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు రావడం, లేదా పేరెంట్స్ వల్ల కానీ, అటు వాళ్ళ పేరెంట్స్ వల్ల కానీ, ఇటు వీళ్ళ పేరెంట్స్ మధ్యలో కానీ ఏదైనా చిన్న డిసప్పాయింట్స్ వల్ల కొంత దూరంగా ఉండడం, లేదా కలిసినా కూడా ఏదో ఫార్మాలిటీగా కలిసినా సరే ఇంకా కలవక ఏదో వెళ్ళామా వచ్చామా అన్న విధంగా ఉండడం వల్ల కూడా ఆసక్తి తగ్గిపోతుంటుంది. ఇక సహజంగా కలిసే సమయాల్లో స్త్రీల యొక్క వస్త్రధారణ కానివ్వండి, వారి యొక్క వేషధారణ కానివ్వండి, అంటే నైటీలు సగం అంటే బట్టలతోటి కలవడము, పూర్తి స్థాయిలో ఓపెన్ గా లేకుండా అంటే నగ్నంగా కాకుండా అర్ధనగ్నంగా కలవడము, అదేవిధంగా ఎలాంటి మాటలు లేకుండా, ఎలాంటి సంభాషణ లేకుండా, ఇష్టపూర్వకమైన సంభాషణ ఏది లేకుండా మౌనంగా కలవడము, ఇలాంటి కొన్ని సందర్భాల వల్ల కూడా మగవారికి రతి పట్ల ఆసక్తి అనేది తగ్గుతుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే బయట స్త్రీలతో ఎక్కువ మగవాళ్ళు రిలేషన్షిప్ పెట్టుకోవడానికి కూడా రకరకాలైనటువంటి కారణాల్లో ఇవి కూడా కొన్ని కారణాలు. సో కొంతమంది భార్యలు వీటిని ఖచ్చితంగా మాడిఫై చేసుకొని తీరాలి. ఇలా చేసుకోకపోతే ఏ మగవారైనా సరే లైంగికంగా బలహీన పడిపోతూ ఉంటారు. ఎవరైనా సరే మగవారు ఏ విధంగా అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో దానికి లేడీస్ కూడా సహకరించి తీరాలి. ఎందుకంటే కొంతమంది మగవారికి వివిధ రకాలైనటువంటి భంగిమలు చేయడం ఇష్టంగా ఉంటుంది, కానీ దాన్ని స్త్రీలు అంగీకరించరు. సో కొంతమందికి అది ఆ విధంగా కూడా ఇంట్రెస్ట్ తగ్గడానికి అవకాశాలు అనేవి చాలా వరకు ఉంటాయి. ఇలా రోజు రెగ్యులర్గా కూడా ఒకే రకమైనటువంటి భంగిమలో, ఒకే రకమైన టైంలో, ఒకే విధంగా ఇలాగే ఉంటూ ఉన్నట్లయితే కూడా దానివల్ల కూడా ఆసక్తి తగ్గడం, బయట దాని మీద ఆసక్తి పెరగడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా లేడీస్ కూడా, ఇంట్లో భార్యలు కూడా దీన్ని రొటీన్ గా ఫీల్ అవ్వకుండా, దీన్ని ఎప్పుడు కొత్తగా భర్తను ఆకట్టుకునే విధంగా కనుక స్త్రీలు ఉండగలిగితే ప్రతి మగవాడి యొక్క హార్మోన్ లెవెల్స్ అనేవి చాలా విపరీతంగా పెరుగుతాయి. దీనిలో నో డౌట్ అబౌట్ ఇట్. అందరూ కూడా దీన్ని ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడు బయట అమ్మాయి దగ్గరికి ఏమో సార్ గంట సేపు పోతాం కాబట్టి అది ఇష్టంగా అనిపిస్తాను, కానీ ఇంట్లో భార్యను జీవితకాలం ఉండాలి, సంవత్సరాల కొద్దీ, రోజుల కొద్దీ, నెలల కొద్దీ పార్టిసిపేట్ చేయాలి. కాబట్టి ప్రతిరోజు కొత్తగా ఏం చేస్తామో అని కూడా చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు ఇట్లా కూడా. కానీ ప్రతిరోజు కొత్తగా చేయకపోయినా చేసిన దానిలో పార్టిసిపేషన్ లో కోఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కోఆపరేషన్ మీరు కలవడానికి కావాల్సినటువంటి ఇష్టం అనేది వారి యొక్క ఫేస్ లో కనబడుతూ ఉండాలి. ఇలా కనబడినట్లయినా కూడా ఏదో విముఖతతోటి, ఏదో ఇష్టం లేకుండా బలవంతంగా కలిసిన ఇలాంటి ఫేస్ రియాక్షన్స్ అనేటివి మగవారు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు. రతిలో కలిసే సమయంలో మగవారు ఖచ్చితంగా అబ్జర్వ్ చేసేది స్త్రీ యొక్క ముఖం యొక్క ఫీలింగ్సే. 100% అది వాళ్ళు దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసే పని కన్నా ముఖ్యం స్త్రీ యొక్క ముఖం యొక్క కదలికలు, ఆమె ఫేస్ యొక్క రియాక్షన్స్, ఫేస్ ఎలా ఉంది అనే దాని మీదే 100% వాళ్ళకి యాక్షన్. ఆ ఫేస్ రియాక్షన్సే వాళ్ళ యొక్క హార్మోన్స్ లెవెల్స్ ని పెంచుతాయి. ఇది కూడా కరెక్ట్, ఓకేనా? ఎక్స్ప్రెషన్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్ స్త్రీలో. ఆ ఎక్స్ప్రెషన్స్ లో ఆమె ఇష్టపూర్వకంగా ఉందా, ఇష్టం లేకుండా ఉందా, ఫార్మాలిటీగా ఉందా, ప్రతి ఒక్కటి మగవాళ్ళు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. అలాంటి కనుక ఏదైనా డిస్టర్బెన్స్ అనిపించిన వాళ్ళలో కూడా చేయాలన్న ఆసక్తి అనేది ఖచ్చితంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అండ్ ఇకపోతే
మీరు ఎప్పుడు కూడా ఒకే రకంగా చేయడం కానీ, లేదా ఒకే భంగిమలో చేయడం కానీ, లేదంటే నిస్సహాయంగా ఉన్నప్పుడు చేయడం కానీ వారు ఎప్పుడు కూడా ఇష్టపడరు. కాబట్టి లేడీస్ కూడా కొన్ని కేవలం మగవారికి సమస్యలు అనేటివి శారీరకమైన సమస్యలు అనంటే ఏదైనా వ్యాధుల వల్ల వచ్చేటి వేరైనప్పటికీ మానసికంగా కూడా చాలా మంది ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇలాంటి సమస్యల్ని క్యూర్ చేసుకోవాలంటే కొంతవరకు లేడీస్ కూడా సహకరించాలి. లేడీస్ చెప్పాలి అంటే ఇండైరెక్ట్ వయాగ్రాలు, మనిషికి వయాగ్రా వేస్తే ఎలా అయితే హార్మోన్స్ లెవెల్స్ పెరుగుతాయో లేడీస్ తలుచుకుంటే ఎలాంటి మాత్రలు లేకుండా హార్మోన్స్ పెంచవచ్చు. మనిషిని పడుకున్న అంగాన్ని కూడా లేపి కూర్చోబెట్టగలటువంటి సామర్థ్యము, ఆ టాలెంట్ అదంతా కూడా లేడీస్ కి ఇండైరెక్ట్ గా మనం చెప్పారుగా ఇండైరెక్ట్ వయాగ్రాలు వాళ్ళు కరెక్ట్ గా వాళ్ళు దాన్ని ఉపయోగించినట్లయితే ఏ మగాడు ఏ డాక్టర్ దగ్గరికి ఏ సెడాల్ఫిన్ వయాగ్రాలు వాడాల్సిన అవసరమే లేదు. వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ వస్తున్నాయనంటే బయట సమస్యల వల్ల కొంత అయితే ఇంటి సమస్యల వల్ల కొంత అవుతుంది. బయట సమస్యలు మీకు తీర్చుకునే పరిస్థితిలో ఉన్నా కనీసం ఇంటి సమస్యలు కూడా రాకుండా చేసుకోవాల్సిన ప్రయత్నం అయితే 100% లేడీస్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఈ వీడియోని మీరు ప్రతి ఒక్క లేడీస్ కి కూడా చూపించండి, మీకు వీలైతే వాళ్ళకి దాన్ని అర్థమయ్యే విధంగా చెప్పండి. అండ్ మీకు సమస్య ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మీ భార్యతో చెప్పుకోకుండా మీరు ఉండకూడదు. మీ సమస్యను మీరు మీ భార్యకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. నాకు ఇలా చేస్తే ఇష్టం, ఇలా చేస్తాం. మీ భార్యతో కదా అండి మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకునేది, మీ భార్యకు సపోర్టే కదా మీకు కావాల్సింది. ఒకవేళ నిజంగానే మీకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రీమేచర్ ఎజాక్యులేషన్ ఇలాంటి సమస్యలు ఉంటే ఆమె సపోర్ట్ తీసుకొని నీ సపోర్ట్ నాకు అవసరం అని చెప్పి ఆమె సపోర్ట్ కనుక మీరు ఇచ్చినట్లయితే, వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేసినట్లయితే మీ సమస్య ఆటోమేటిక్గా 50% క్యూర్ అయిపోతుంది. చాలా మంది సమస్య ఏంటంటే సమస్య కానీ భార్యకు చెప్పుకోరు. భార్య ఏమనుకుంటుందో నా గురించి, నా మగబద్ధానాన్ని ఏమని శంకిస్తుందో, లేదా బయట ఇంకేమైనా చూసుకుంటుందో ఫ్రెండ్స్కి చెప్పుకోరు. ఫ్రెండ్స్ చులకన వేస్తారేమో అని బయట ఎవరు చెప్పుకోరు. సమాజంలో బలహీన పడిపోతాము, నా భార్య పట్ల ఆకర్షితులు ఎక్కువైపోతారు. అప్పుడు ఏ మొగోడు వీక్ గా ఉన్నాడు కదా వాళ్ళ పిల్లల్ని మంచిగా పడేయచ్చు అని అనుకుంటారేమో అని. అదేవిధంగా పేరెంట్స్ చెప్పుకుంటే పరువు పోతుంది, చుట్టాలకు చెప్పుకుంటే పరువు పోతుంది. ఇలాంటి సందర్భాల్లో మనిషికి ఈ ఒక్క సమస్య ఒక రకమైనటువంటి టార్చర్ అందిస్తుంది. కాబట్టి ఫస్ట్ టైం మీ భార్యతో మీ సమస్య గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దానికి సంబంధించినటువంటి నివారణ మార్గాలను ఆలోచించండి. ఆమె సపోర్ట్ తీసుకోండి. ఆ సపోర్ట్ తీసుకుంటే అది మీకు ఒక 50% క్యూర్ చేస్తుంది. నేను చెప్పే కదా, వాళ్ళని కరెక్ట్ గా ఉపయోగించుకుంటే, వాళ్ళు చేయదలుచుకుంటే వాళ్ళే ఒక వయాగ్రాలు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అప్పుడు దాటిపోయినప్పుడు ట్రీట్మెంట్ తీసుకోండి, వాళ్ళ సపోర్ట్తో ట్రీట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే మనము మైండ్లో పెట్టుకున్న దానికన్నా ఓపెన్గా ఉంటేనే మైండ్ మీద ఎలాంటి స్ట్రెస్ అనేది ఉండదు. మైండ్ మీద ఎప్పుడైతే స్ట్రెస్ ఉంటుందో మీరు ఇంకా బలహీన పడిపోతుంటారు. స్ట్రెస్ సాధ్యమైనంత వరకు తగ్గించుకుంటూ రావాలి. మనం ఏం తప్పు చేయడం లేదు, అది మన ప్రాబ్లం కాదు, మనం ఏం చేతులారా చేసుకున్నది కాదు, అది ఎవరో మనకు చేసేది కాదు, ఓకేనా? ఇట్స్ విల్ హ్యాపెన్, అంతే. అది జరుగుతుంది. అది జరగడం వల్ల సమస్యలు వస్తాయి, అంతే. అది ఎందుకు జరిగిందని ఎవరు కోట్ల మందికి ఉన్నాయి సమస్యలు, మీకు ఒక్కరికి ఏం వచ్చిన సమస్య కాదు ఇది, ఓకేనా? కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా డైరెక్ట్ గా ఫేస్ చేయండి, తప్పకుండా మీరు దీని నుంచి బయటపడుతుంది. అయినా కూడా మీకు ఏదైనా ఇంకా ఇబ్బందులుగా ఉంటే నా వంతు ప్రయత్నం నేను 100% చేస్తాను. దీనికి సంబంధించినటువంటి చక్కటి సలహాలని, సూచనల్ని, కౌన్సిలింగ్ని, అవసరమైన మెడిసిన్స్ ని కూడా మేము అందిస్తాము. సో ఈ విషయంలో మీరు అస్సలు భయపడకండి. 100% ఇలాంటి సమస్య నుంచి బయటపడి ఒక చక్కటి హ్యాపీ లైఫ్ కొనసాగిస్తున్నారు చాలా మంది ఉన్నారు, ఓకే? ఒకవేళ ఇబ్బందులు బాగా ఉంటే నాకు సంప్రదించండి. దీని కొరకు కింద స్కోర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాటు వైద్యం ఛానల్ అందిస్తుంది. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలను అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.